జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్ చెట్టంత కొడుకు తల్లి తండ్రి కొరకు క్షమతోక్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా తన ధైర్యం మనమన్నా చలో 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 రే అన్నా చల్ చలో రే అన్నా ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా తన సాయం మనమన్నా వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వెంట జనమున్నారు జగన్ బలం మేమన్నారు తరిమి కొడతారు అని చాటి చెప్పు పదా పదా ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటు పక్క ఒక్కడు అటు పక్క మందలు ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం ఇటు పక్క పేదలు అటు పెత్తందారులు ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం వాలంటీర్లు చూస్తవా సిద్ధం
వీడు చెప్పటన్న కూడి రండిరా ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓట్లేస్తామంటూ ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు పక్క ఒక్కడు అటు పక్క వందలు ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం సై అంటే సై సైరా ఎప్పుడు మేం సిద్ధం ఏ మాట ఇస్త తప్పడు సిద్ధం సిద్ధం మడమ వెనక తిప్పడు సిద్ధం సిద్ధం కష్టాలన్నీ వచ్చినా సిద్ధం సిద్ధం పట్టు విడవనోడురా సిద్ధం సిద్ధం రాష్ట్రమంతా తిరుగుతాం సిద్ధం సిద్ధం సంక్షేమం చూపుతాం సిద్ధం సిద్ధం సుక్క మడత పెట్టినాము చూసుకోండిరా ప్రజల పరిపాలనకు గుర్తే ఇదిరా మేనమామలాగా జగన్ వెన్ను తన్నుకున్నదంటూ రాజన్న రాజ్యాన్నే మళ్ళీ సాధిస్తామంటూ ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటు పక్క లోకలు అటు నాన్ను లోకలు దమ్ముంటే రండిరా ప్రజల మధ్యకొద్దాం ఇటు పక్క సింగిలు అటు పక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఇటు పక్క సింగులు అటు పక్క దొంగలు మీ కుట్రలు బయట పెట్ట మేమంతా సిద్ధం ఆ బడుగుల్ని అడుగుతావా సిద్ధం సిద్ధం బలహీనులను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ మైనార్టీలను అడుగుతావా సిద్ధం సిద్ధం మహిళలను అడుగుతావా సిద్ధం సిద్ధం ఆ బీద బిక్కి నడికి చూడు సిద్ధం సిద్ధం ఆ యువకుల్ని కలిసి చూడు సిద్ధం సిద్ధం కుల వృత్తులను అడిగి చూడు సిద్ధం సిద్ధం కార్మిక కర్షకులను అడుగు సిద్ధం సిద్ధం ఆ గ్రాఫిక్ కుల ప్రగతి కాదు చూసుకోండిరా కళ్ళ ముందు అభివృద్ధిని చూడరండిరా సొంత అన్నలాగా జగను తోడు నీడ ఉన్నదంటూ రేపటి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తాడంటూ ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీలు హీరో 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం ఇటు పక్క రియల్ హీరో అటు పక్క రీల్ హీరో 175 సీట్ల గెలుపెవరితో చూద్దాం ఇటు పక్క సింహము అడుగుంటా నక్కలు వర్జించి నిలబడ్డం పోరుకు మే సిద్ధం ఇటు పక్క సింహము అడ్డుకుంటా నక్కలు గర్జించి నిలబడ్డం పోరుకు మేం సిద్ధం ఓ వైసీపీ కార్యకర్తలారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకీక మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 తీసాగేలేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే జై 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 జగనంటూ సై 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 తీసాగేలేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే
రాజుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే మనకేమో ప్రెసిడెంట్ ఉంది, తెలుగుదేశం లైన్ పెట్టుకుంది. తెలుగుదేశం చేస్తుంటే వాళ్ళు అనుకుంటున్నారు మనం చేస్తున్నాం, మనం ఎప్పుడు అలసిపోతున్నాం ఫీల్ అట్లా. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాత్రం రేపు ఎట్టుంటారంటే మొదలైంది. వాళ్ళిద్దరికే వాళ్ళ నాయకులు దూరంగా జరిగే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఈ సందర్భం ఇది చంద్రబాబు నాయుడికి గుర్తవుతారని తెలుసుకుంటానని సందర్భంగా చేస్తున్నారు. నిన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా జిల్లాలో ప్రధానమైన పొగాకు సమస్య మీద
మనం వచ్చి పోరాడి సమస్యని ప్రజల దృష్టికి ప్రభుత్వానికి తీసుకొస్తామంటే ఓవర్ కేసులు పెట్టారు. కేసుల్ని పెట్టి ఇవాళ కూడా వెయ్యి రాకుండా అనుకుంటారు. నేను ఈ సందర్భంగా మన నాయకత్వాన్ని తెలియజేస్తున్నా, ఇంకా కేసు కొనసాగేట్లయితే మన యావత్తు జైలుకి వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మనం అందరం జైలు చెప్తే జైలు ఎంతమంది అరెస్ట్ చేస్తారో మనం ప్రశ్నించే విధంగా ఉండాలి. సిద్ధపోవడం ఏమవుతుంది, జైలు కేసు పెడతారనే భయం కానీ పెట్టిన భయం ఉండదు. పెట్టినా బయటకు వస్తాం. ఆ రకంగా మనం సిద్ధపడితే 4 ఏళ్ళు మనం ఈ పార్టీ మీద పోరాడుతామని సిద్ధపడి చేస్తున్నాం. ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వీటన్నిటి కోరుకునే శక్తి ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇటువంటి శక్తి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి పాపం అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి క్యాంపెయిన్ చేసి ₹1,000 గెట్టెక్కించారు. రేపు అంతా ఉన్నది ఉందా? ఇప్పటికే మాట్లాడిన కాలం రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళ హామీలని పచ్చిపోవడం. ఈ మాటకే ప్రజలు వాళ్ళ సభకి ఎక్కడ మనిషి కొట్టట్లేదు. వాళ్ళు మాట్లాడేసుకొని పక్కనున్న అలయన్స్ పార్టీకి 3 నెలలకు ఒకసారి పేమెంట్ చేసుకుంటూ కాలు ఆపేస్తున్నారు. ఈ కూటమిలో ఎన్ని రోజులు ఉన్నాయో ఈ కూటమంతా ఒక పార్టీగానే మనం భావించి మనం దాన్ని చేయించాలని సందర్భంగా తెలియజేస్తూ మనం జగన్మించిన ప్రోగ్రామ్ని మేము ఆల్రెడీ శివప్రసాద్ గారు చెప్తున్నాం. నేను ఢిల్లీ వారిగా దాంట్లో కార్యక్రమాలని నిర్వహించబడాలని ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తామని మీరు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఈ నెల 11వ తేదీన మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ విధాన నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సందర్శన సందర్భంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడికి అలాగే మన నాయకులు ఏదైతే కార్యక్రమం ఇస్తున్నారో మన పార్టీ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టడం చేసే ఆదేశాలు ఇస్తా ఉన్నారో ఇవన్నీ కూడా మనం ప్రతి నిన్న పూజలు ప్రదర్శిస్తున్న జగనన్న ప్రోగ్రాం సక్సెస్ చేసినామో అంతే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం నాయకులు అత్యంత ముఖ్యమైనటువంటి మీటింగ్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ప్రతిసారి అధికారంలో అధికారంలో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రావాలని ఈ విధంగా చేస్తూ దాదాపుగా ఇప్పటికీ అనేక పర్యాయాలు, కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని నిర్ణయాలు అమలు చేసేటటువంటి బాధ్యత ప్రజల తరఫున తీసుకోవాలి. కాబట్టి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల ఆధ్వర్యంలో మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒక కార్యక్రమం చేయగలుగుతారు. ఆ దాన్ని స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు అధికారులు కారణాలు ఒక 2 నిమిషాలు ముఖ్యమంత్రి నాయకులు
అందుకే చంద్రబాబు ఏ మార్గం తీర్మానం లేకుండా ప్రతి ఒక్కరు కొనసాగుతానని మీ ఒంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఫోన్ తీసుకుంటానంటే విధంగా వచ్చిన తర్వాత మీకు సుధాకరణ సంబంధించి చేస్తాయి అలాగే చేస్తుంది అట్లాగే మీకు అనేక పథకాలు చెప్పని చెప్పని 140 అంటే ఆ విధానంగా భాగం కూడా 140 నేను చూపిస్తున్న చంద్రబాబు అనే వ్యక్తి తన చేతిలో ఉన్నటువంటి మాయా ఎందుకు సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా ఉన్నది లేనట్టుగా దేవుడు ఉన్నట్టుగా కనికట్టు మహాకనికట్టు ఈ కనికట్టు చేరులో ఈ రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని మనల్ని సర్వనాశనం చేయడానికి వాడు అభివృంచావు ఈ విధంగా కొండెత్తి రాజంపేట అట్లాంటి కొన్ని నేతలు వెళ్ళాయి వారి ఇంటికెళ్ళి తెలుగుదేశం ఆడారు అదంతా ట్వీట్ చేసి మీ ఇంటికి 3,40,000 రూపాయలు మీకు పరిణామం ద్వారా వస్తున్నాయి ఇది జూన్ 4/24/2024 నుంచి అమలు ఏం చెప్పారా లేదా ఇది విన్నారా కాదా రాసిచ్చారా లేదా మాట్లాడేదా లేదా చేశారా ఇలాంటి మోహం ఆయన తెలవాలన్నారు అన్ని విశేషాలు పెట్టాలి అన్ని చేశారు ఇతర పెద్ద 20 రాష్ట్రాలు చెప్పాలి మోసం చేసుకుంటూ మాట్లాడారు మనం దాటుకుంటూ వెళ్తున్నారు 15,000 మనం ప్రశ్నించాలి నువ్వు నా ఇంటికి వచ్చాను ఇస్తానన్నటువంటి నా డబ్బు కావాలేదు అని ప్రశ్నించాలి గ్రామాలలో నిలదయ్యాలి వాళ్ళు తెలుగుదేశం నాయకులు మోసం చేశారు ఇసుక అమ్ముకుంటూ మద్యం అమ్ముకుంటూ గ్రామాల్లో పట్టాలు మనల్ని కష్టం చేయాలంటే ఓడుకోవాలా అలా అందుకోవడానికి వీలేదు అందుకోసమే వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు ఇది నిజంగా ఎక్కడ ఎక్కడ మనం దీన్ని చేయాలి అంటే ఇది గ్రామాల్లో ఎందుకు గ్రామాల్లో చేయాలి అంటే ఒక్క పథకాన్ని ముట్టుకొని ఉన్నప్పుడు 40 సంవత్సరాల నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని చెప్పుకున్నటువంటి వ్యక్తి తొలగిందా సిగ్గుపడ్డ సంవత్సరం తర్వాత ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత తొలడిగండి తొలగిన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలా సంవత్సరం రోజులు సమయం కావాలా మరి మరింత రెండో అడిగి మూడో అడిగి మోసం చేసుకునేవారు ఒక్కొక్క పథకాన్ని మనకి మోసరించినట్టుగా కొత్తలేమో మనకి అసలేమో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గాన్ని వందల పేరు ప్రాజెక్టులు ఇక్కడ వాళ్ళు ఖర్చుకున్నట్టు ఒక నీళ్ళ కోసం వెళ్ళాలనుకుంటే పట్టించుకునే నాలుగు అందరికీ ఎక్కడికెక్కడ తెలుసుకోవడం తప్ప ఒక్కరి ప్రజలు పట్టించుకునే నాలుగు ఈ ప్రకాశం జిల్లాకు మాట్లాడుతున్న పశ్చిమ ప్రదేశం జిల్లా కేంద్రంలో ఇచ్చారా ఇవ్వడానికి ఇచ్చారా కనీసం ప్రశ్నించారా మనం ప్రశ్నిస్తాం
గ్రామాల్లో ఉంటాయి. అప్పుడే మన పార్టీ బలపడుతుంది. ఒక పార్టీని చేసి వ్యతిరేక శక్తుల్లో సమన్వయాన్ని ప్రకటించి 5 పథకాల గురించి అలా జరుగుతున్న విధానాలంటే ఖచ్చితంగా మనందరం అన్న శివన్ ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే బ్రహ్మానందరావు గారి ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ అన్ని నియోజకవర్గాల్లో మన తెలంగాణ అంటే మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ఈ భక్తుల నుంచి బాండ్లు ఇచ్చారు, గుర్తు లేకుండా రాసిచ్చారు. ఇక్కడ చాలా క్లియర్ గా ఎంత దమ్మం, ఎంత చిత్తశుద్ధితో మనం పరిపాలించాం. చెప్పిని అనే చేసాం, చెప్పని కూడా చేసాం. చెప్పిని టీపీపీ ద్వారా 20 చేస్తే చెప్పని నా టీపీపీ ద్వారా 10 చేశాం. చిన్న కుటుంబం దగ్గర నుంచి మాట్లాడేటువంటి ముస్లిం వాళ్ళ వరకు 100 పథకాలు ఉన్నత నుంచి చేస్తే ప్రజల మధ్య ఎవరు చేసినారా మన నాయకుల్లో ఆ ఇచ్చినటువంటి ఆ పథకాలని ఆ నాయకుడికి అవగాహన లేక ఆ గ్రామాల్లో ఏడు నాయకులు తీసుకున్నటువంటి దాన్ని నమ్మి వాళ్ళే మనం చేయనటువంటి తప్పు ఏదో చెప్పి ఈ తప్పుడు ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాలు చేసి బొమ్మలు వేసుకుంటున్నారని చెప్పి మన మీద లక్ష్య పెట్టి అసలు ఏవైతే అబద్ధాలని చెప్పి వాళ్ళ విధంగా మోసం చేస్తాం. ఇప్పుడు వాళ్ళని తప్పాలని ఇద్దరు కుటుంబాలకి బాండ్లు ఈ బాండ్లు కంపెనీ యొక్క కేసులు పెట్టుకుంటారా? కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ ప్రతి ఒక్కరు అన్ని చెప్పినప్పుడు విధంగా బాగా గ్రామాల్లో మండలాలు విస్తృతంగా ఈ ప్రచారం చేయడం మీ అందరినీ వేడుకుంటున్నారు. నాకు అందరికీ పార్టీ అధ్యక్షులు నా నమస్కారం.